Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from movie Ustad Bhagat Singh. Let's watch it. Let's watch it. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. సీఎం గారికి బెల్లం. సింగపూర్ లో ట్రీట్మెంట్ కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. Okay. త్వరలో ఇండియా వచ్చేస్తారు. రాగానే ముందు నువ్వే కడుతున్నాను. నాకు సాయం చేయలేకపోతే ఈ మధ్య దానికి ఎక్కిపోయారు సహాయాలే. ఓ సరళ లేదు, సన్నది లేదు, సమయం అంతకంటే లేదు. కట్టేసా. మధుసూదన్ రావు పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఫైనాన్స్ మినిస్టర్ క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ చిన్నమ్మాయి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి ఫారెస్ట్ రిసార్ట్ కు వస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తారంట. వెళ్ళేంత వరకు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఫారెస్ట్ అంతా తిప్పి చూపించాలి. నాకు కుదురుతుంది. వాళ్ళ నాన్న వేల కోట్లున్న ఇండస్ట్రియలిస్ట్. తనకి ఈ ప్లేస్ నచ్చితే ఈ అడవిని దత్తత తీసుకుంటారు. అయినా అభివృద్ధి పేరు చెప్పి నా కాళ్ళు చేతులు కట్టడం మీకు అలవాటేగా. సరే కానీ ఎంతగా స్వతంత్ర వదలు ఎప్పుడు ఫారెస్ట్ వస్తున్నట్టు రేపే వస్తోంది. సో ప్లీజ్ Tomorrow. जगह मस्त है यार, बहुत मस्त जगह है. Oh, okay. వెల్కమ్ టు మౌంటైన్ ట్రైల్స్ సార్. మొత్తం ఫ్యామిలీ బ్యాగ్ దిగిందేంట్రా? ఏదో ప్రీ వెడ్డింగ్ సెరమనీ అన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ తెలుసు కానీ ప్రీ వెడ్డింగ్ సెరమనీ ఏంటో. మగాడి జీవితానికి వెడ్డింగ్ క్లైమాక్స్ అయితే ప్రీ వెడ్డింగ్ ప్రీ క్లైమాక్స్. Yeah. ఆయన ఉపేంద్ర రిసార్ట్ ఓనర్. ఈయన వస్తారు. ఇక్కడ స్టే నేను చూసుకుంటాను, సేఫ్టీ నేను చూసుకుంటాను. ఉస్తాద్, నీ గురించి మా ఆవిడ రాజలక్ష్మి, నమస్కారం. చిన్న కూతురు కృతిక్, పెళ్లి కూతురు. నమస్కారం అండి. మా అల్లుడు కార్తీక్. నమస్తే అండి. వీడు మా అబ్బాయి రాజ్. మీకు కూడా నా పెద్ద కూతురు శ్లోక. నమస్కారం, వెల్కమ్ అండి. మన పెద్దలు లేడీ లోపలికి వెళ్ళండి. సార్, రిసార్ట్ వదలదంటే మా పెద్దమ్మాయి ఏదో థెరపీ అంటే డీఫారెస్ట్ లోకి వెళ్తానంటుంది. డోంట్ వరీ సార్, తన భద్రత నా బాధ్యత. థ్యాంక్ యూ. రండి. తిరుపతికి ఫారెస్ట్ కరెక్ట్. శ్లోక ఐమ్ కన్విన్స్డ్. ఆఫ్ కోర్స్ డాక్టర్. నీ ఒపీనియన్ అడగలేదురా, నా ఒపీనియన్ చెప్తున్నా. ఆవిడండి అడవిని చూడకుండా ఎక్కడ శూన్యం చూస్తుంది. ఆమెకి ఇది కష్టకాలం. మొన్న బ్రేకప్ అయింది. Okay. తీసుకొచ్చాం. ఇంతకీ మీరు పోతాయా? డాక్టర్ సమన్వయ్. సైకో థెరపిస్ట్. సైకోథెరపిస్ట్. Rep. ఎవరమ్మా మీరంతా? కొంచెం పక్క వెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. సార్ కొంచెం పక్కకి. చూసాము సార్. సదరు థెరపిస్ట్ ఏం చేస్తారో కనుక్కోరకట. డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తాం. భగ్న హృదయంలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ ని తుడి చేసి భవిష్యత్తు లిఖిస్తాం. రోగాన్ని తెరపితో ద్వేషాన్ని ప్రేమతో నింపేస్తాం. త్వరగా నింపేస్తే మేము ఇంటి నుంచి పంపేస్తాం. లేదంటే సంపేస్తాం. ఇచ్చిన బాబు పూర్తిగా సాటిస్ఫై అయితేనే మా పనితో అయినా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సార్. పనితో కాదు, పర్సంటేజ్ తో అవ్వాలి. పని పర్సంటేజ్ ఇలా మిక్స్ అవ్వాలి. బాబు నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరితో ఉన్నాడో కనుక్కో, లైన్ లో పెట్టాం. ఓకే సార్. ఎక్కడ పోయారా? ఈ టైంలో కనుక సీఎం గౌరవ దగ్గర నుంచి ఫోన్ వస్తా इसको पता भी नहीं है. ఉంటారు, అర్ధరాత్రులు ఉంటారు. హలో, మేము సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. విక్కీ బాబు మీ దగ్గర దిగని తెలిసింది, ఒకసారి పిలుస్తారా? నేను వెళ్ళండి. వాట్? బాబు ఎంజాయ్ చేయడానికి అడవిలోకి వెళ్ళాడంటే అక్కడ సిగ్నల్స్ లేవండి. పర్సనల్ గా ప్రత్యేకంగా 1 to 1 చెప్పడానికి ఏమన్నా నాకు టైం ఇస్తే నేను ఈ విక్కీ గారు డాక్టర్ ఎలాగే ఉంటాడు. विक्की तो गया मेरे को लगता है. దట్స్ ఇట్. గుడ్ జాబ్ మ్యామ్. Awesome. నువ్వు కాదు ఫోటోలు కాదు పాప, జ్ఞాపకాలు. యు కిల్లింగ్ ఇట్. అగైన్ గుడ్ జాబ్ మ్యామ్. ఏంటిది ఈ టైంలో తలుపు తీసుకుని పడుకోకుండా తగలెట్టే ప్రోగ్రామ్ పెట్టాను. డాక్టర్ సమన్వయ్. దిస్ ఇస్ కాల్డ్ ఫైర్ థెరపీ. ఈ డాక్టర్ గారు చాలా Ah. బాగుంది.
పుచ్చుకుంటే మంచిది. నువ్వు పుచ్చుకుంటావు ఎవట్లేదు. ఇదే టైమింగ్ అంటే ఇదే కావాలి. అరే ఇంకోసారి ప్లీజ్ ప్లీజ్ కామెడీ కాకపోతే ఏంటో డాక్టర్ అమ్మాయి ఫోటోలు అందించే బదులు స్టబ్ అందించడం నేర్పించొచ్చుగా వచ్చేవాడని సుఖపడతాడు. You bloody male chauvinist stereotypical old fashioned thinking. ఏ ఎప్పుడు ఆడవాళ్ళు వంట చేయాలా, మగాళ్ళు చేయకూడదా? ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. అసలు మగవాడు పుట్టిందే వంట చేయడానికి. ఏదో మధ్యలో వచ్చి పడితే అయినా ఎంతగానో అమ్మ చేతి వంట అమృతం అని చెప్తాం. భవిష్యత్తులో నాలుగు చేతి వంట నైవేద్యం అని చెప్పుకునే రోజులు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అది ఉమెన్ ఎంపవర్మెంట్, గోల్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ విషయంలో Doc, I'm feeling very relieved. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. I think this fire therapy is ఉండనివరా? ఎంత మర్చిపోదామన్నా తవ్వుతూనే ఉంటాం. తగలట్టింది మీరైతే తగ్గింది నేనా? ఏంట్రా కట్టే దాన్ని? గోపి ప్రతి చిన్న విషయానికి లెట్స్ సెలబ్రేట్ అనేవాడు. ఓ దేవుడు, ఈ గోపి గారి బాబు మిమ్మల్ని వదిలేస్తున్నాను. శుభ సాయంత్రం. సంగీతంలో స్టెప్ వేసి డాన్స్ మాస్టర్ ఏదో సినిమా ఛాన్స్ వచ్చిందని రాంగ్ స్టెప్ వేసి చెప్పు. అయితే నేనేం చేయాలి? ఉస్తాదికి చెప్పి నువ్వే ఏదో చేయాలి. లేకపోతే పేమెంట్ ఈవెంట్ గోవిందా అంటే ఉస్తాద్ చేత 4 స్టెప్లు ఏవో నువ్వే వేయించాలి. వస్తుంది గట్టెక్కించాలని నన్ను చెట్టెక్కించకండి. నా ప్రయత్నం నేను చేస్తా. బాయ్స్ ఇప్పుడు ఏం చేయాలి? డాన్స్ చేయాలి, ఏళ్ళతో చేయించాలి, అన్నిటికీ మించి ధైర్యంగా ఉండాలి. కట్టా పెట్టా తెలుగు భాషలో నాకు నచ్చని ఓకే డాన్స్ తెలుగు కాదు, ఇంగ్లీష్ అవన్నీ అలాగే ఉన్నాయి కానీ మీరు మాట మార్చకుండా మాట్లాడదండి. మాట్లాడు ఎలా ఉంది? ఏముంది? ఆకలితో ఉన్న బిడ్డలకి పచ్చడి బిడ్డలే పర్వాలేదు. మీరు మరి ప్లేన్ రైస్ పెడతారు. కుర్రాళ్ళకి కావాల్సింది స్టెప్పులు అండి, స్టెప్పులు. ఏంటండి ఇక్కడి నుంచి అక్కడ 10 స్టెప్పులు, అక్కడి నుంచి ఇక్కడ 20 స్టెప్పులు వేసామండి. 20 స్టెప్పులు యాపిల్ వాష్ ఉంటే నా నిజాయితీకి అర్థమయ్యేదండి. నీ నిజాయితీకి ఇంకో ఛాన్స్ ఇస్తాను. గురుగారు మరి పాడేసుకోండి. ఓకే ఈయనకి గురుజీ పాట కడతావు. గుడేలియా గురుజీ గురుగారు ఆ కుర్చీ పాట వేసుకోండి. ఓకే ఆ కుర్చీని మాట్లాడబెట్టి, ఆ కుర్చీని మాట్లాడబెట్టి. ఈ స్టెప్ ఎలా ఉంది? స్టెప్ అయితే చంపేనట్టు ఉండాలండి. చూసారా? ఓకే 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 ఇగో ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఓకే మెగాస్టార్ సాంగ్ పెట్టండి. ఏమో వస్తాడు. ఏంటమ్మా బాడీ అసలు కదట్లేదు. ఏంటంటే ప్రాబ్లం? మీ ఎక్స్పెక్టేషన్స్ డాన్స్ అంటే మూమెంట్, ఎమోషన్. నాకేమో ఎమోషన్, సెలబ్రేషన్. ఆటైనా పాటైనా
పంచలేదు మెసేజ్ వెళ్ళాలి. That's true. మీరు డాన్స్ చేయడం మెసేజ్ బాగా వస్తుంది. అక్కడ కాదు కానీ అరవై లాగా మీరు బయలుదేరండి సార్. మీ కర్మ టాలెంట్ వాడు కూడా తెలియట్లేదు మీకు. కథ బాసు కాదు. 5 రోజులైంది టచ్ లోకి వచ్చి వీడి కోసం పెద్ద సామ్రాజ్యం నిర్మిస్తుంటే వీడికి మాత్రం ఎప్పుడు చూసిన అమ్మాయిలు పార్టీలు. ఏంటి చూస్తున్నావు? ఫోన్ చేయవయ్యా. నేను చెప్పాను కదా అక్కడ సిగ్నల్స్ లేవనే. సిగ్నల్స్ లేకపోతే బాబుని సిగ్నల్స్ ఉన్న చోటికి తీసుకొచ్చి మాట్లాడించమంటున్నారు. అవునా? అయ్య బాబాయ్, సీఎం గారితో అబద్ధం ఆడే ధైర్యం నాకు లేదండి. బాబు గంజాయి కోసం డీ ఫారెస్ట్ లోకి వెళ్ళాడు, అప్పటి నుంచి అయిపోయాడు. పోనీ మీరే ఆ టాస్క్ ఫోర్స్ లో తిప్పి అడిగంతా జల్లెడ పెట్టండి. కావాలంటే ఇదే విషయం నేను సీఎం గారితో పర్సనల్ గా మాట్లాడాను. ఎప్పుడంటే ఫోన్ కట్ అయింది. తేడా వస్తే ప్రాసెస్ తెమ్మంటాను. అక్కర్లేదు, నేను చూసుకుంటా. भाई भाई प्लीज भाई भाई गलती हो गया भाई माफ कर दो भाई ज्यादा लालच में थोड़ा सा गलती हो गया भाई मुझे माफ कर दो भाई एक फोन कर दो भाई। अरे रे मियाँ भाई मेरा भाई है नाम मेरा। जी हाँ నల్ల మగాడికి తెలిసిన చిన్నబాబు మిస్సింగ్ 5 రోజులైంది. फिक्र मत నేను చూసుకుంటాను. ओके సిఆర్పిఎఫ్ ని తిప్పితే బాగ్దాద్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి बगदाद अब ये कौन है? ప్రాబ్లం లేకుండా చూడు. आपका बच्चा वापस आएगा ये मियाँ भाई का वादा है। वालेकुम अस्सलाम मुझे अफसर बागदादी से बात करना है। जिहादी चंपी इंटरनेशनल जर्नलिस्ट होगा तरंगा ओ मैं इंफॉर्मेशन वीडियोस लीक చేశారు इसका सर तन से जुदा कर दो। हाय हाय शुक्रिया చిన్నబాబు టెన్షన్ నాకు వదిలేయండి నేను చూసుకుంటా సేఫ్ గా మీ దగ్గరికి చేరుకుంటా ये मेरा वादा है। ఏంటి నెక్లెస్ వచ్చారు లెక్క జరిపాయా ఈరోజు ఆఫ్ ఎత్తారండి మీరు ఎలాంటి సార్ నేను కంపెనీ ఇస్తాను, ఏంటి? వాళ్ళని చూసుకుంటాను. ఆ. ओ ये जिंदा है अभी भी। నీకేం కావాలి నీ వల్ల కాదు వదిలే నా వల్ల కాదు మా నాన్న వేసేస్తాడు అది ఆడి వల్ల కాదు సార్ వీటి ఎత్తుకుంటూ పోలీసులు వచ్చారు. వీడి సంగతి నువ్వు చూసుకో వాళ్ళ సంగతి నేను చూసుకుంటా రేయ్, ఇద్దరు తిన్నారా ప్లీజ్? ఏంటి బాబా ఏంటి ఎలా వచ్చారండి? సీఎం కొడుకు మిస్సింగ్ అంతా వస్తారు అడవి లోపల మొత్తం వెతకాలట బయట మాత్రం తెలియకూడదు బాగా ఆడు దొరకడం ఇంత అడవిలో కష్టం అని చెప్పు అన్నా, ఎన్ని రోజులైందన్నా నేను ఇట్లా చూసి ఓకే ఆ రోజులు మారిపోయినా अरे अरे ये पिल्ले पकौड़ी ఆహాహాహా ఇక్కడ కొట్టేసుకుని ఎలా ఉన్నారు? ఊరు ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం అయినా నువ్వు ఇప్పుడు స్టెప్ వేయాల్సిందే సార్. స్టెప్ వేస్తే కానీ మేము కలిసి కదిలేదు ఈ కాళ్ళు కదలాలని ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. ఓకే బచ్చా ఓకే ఓకే ఆరులే हारमोनी హార్మోని ఆరులే 2 3 కుదిరితే 4 5 6 7 లా వేసుకో వేసుకో ఓకే
वाह वाह नाइस आहा आहा ओहो वो जिंदा है यार, लेकिन हाँ, कुछ तो उसका सीन बेटा। है, कुछ तो रखा है उसको जानबूझ के जिंदा, मेरे को लगता या है। शायद इनको पता रहेगा ना कि वो मास्टर के साथ क्या हुआ है, करने वाला तो इसका डैड ही था, तो माइट भी वो एक रिवेंज भी हो सकता है, क्योंकि कम ऑन उस्ताद भगत सिंह तो कुछ तो हो सकता लेकिन मस्त है। था, जंगल विंगल में मजा आ रहा था एकदम। हाँ वो देख ना कितना अच्छा था ना पीने के लिए, तो थेरेपी कर रही है, ब्रेकअप हो गया उसका। फायर हाँ। फायर थेरेपी उस्ताद से once again उस्ताद। तो बिल्कुल। let's see what's gonna happen next. Meanwhile, take care. Bye bye.